చిక్కకున్నది. భగవన్నామస్మరణ చేసుకున్నట్టుకు ముక్కు మూసుకొని జపతపంపులు ఆచరించవలైనా కాస్తంత సమయము చిక్కినప్పుడల్లా ఆ వేణుగోపాల స్వామిని మనసారా ఛానించుటయే ఉత్తమ మానవుని లక్షణము కదా. కృష్ణ గుణగానము నీ పదధ్యానము అమృత రాధేశం నీ గుణగానము నీ పదధ్యానము అమృత రాధేశం రాధేశం స్వరూప నీలాద్రి శిఖరాన నెలకొంది నీలాద్రి శిఖరాన నెలకొంది నీలాద్రి శిఖరాన నెలకొంది వేణుగానము సమోహనము తండ్రి సమోహనముగా ఏజీటి బాధ ఎదురైన గాని మోఖ వికారము ముసిరిన గాని ఏజీటి బాధ ఎదురైన గాని మోఖ వికారము ముసిరిన గాని చరణగత
కాదే, అవును, కాలాతీతమగుచున్నది. మిత్రుడు భవానీ శంకరుడు ఈ పూట ఎందుచేతనో ఇక్కను రాలేదు. ఎంత చల్లని వేళ జప్తికి వచ్చినాడు. మైత్రి యందు ఎంతటి మఖమయున్నది, ఎంతటి మఖమయున్నది. వేళకు రాక మిత్రుడు, వేళకు రాక మిత్రుడు ఒక వీసము దాగనరేచనేని. కాలిన పిల్లి ఓలె మది గంతులు వేయుచు కోతులంతయో తొలిమేమోలి ఎల్లప్పుడు దూరము వంకనే తారులో చిటుక్కుమన్నచో మిత్రమా, మిత్రమా, వినవా? నేడు ఏ వేళకు రాకపోగా ఏదో గ్రామాంతరమునకు పోయితూ అనుకుంటుంది. గ్రామాంతరమునకు కాదు గాని గృహాంతరమునకు పోయి పుట్టెడు పరాభముతో వచ్చి తినయ్యా. అమ్మయ్యో, పరాభవమా? అది ఎట్లు మిత్రమా? చెప్పిన చో నవ్వుదువేమో. అబ్బా, ఎంత మాట అన్నావు మిత్రమా. నీ పరాభవమునకు నేను పరిహసిస్తున్నాను. ఊరకే అంటున్నయ్యా, నా పరాభవమును నీ పరాభవముగా భావించమని కూడా నేను ఎరుగుదును. అందు సందేహమేమున్నది? చెప్పు చెప్పు. మన పట్టణమున చింతామణి అని ఒక వేశ్య కలదు. దాని వృత్తాంతమైనా వింటివా? మిత్రమా, ఇంట్లోంచి బయటికి రాని వాడిని నన్నే అడుగుతున్నావు. అయినను చింతామణి అనుచుంటే వేశ్య అనుచుంటివి కదా. అయినను ఆమె వద్ద మనం తెలుసుకున్నదగిన వృత్తాంతం ఏమి కలిగి ఉండును? అట్లయినతో నీవు వినలేదన్నమాట. రూపమున రంభ, సంగీత సాహిత్యములకు సరస్వతి. ఎట్లా? సంగీత సాహిత్యములకు సరస్వతి. ఆహా, చదువు రాని ఎడల సార్వభౌముడు నేను గుమ్మము తొక్కనేయదు. చదువు ఎగడల్లా సన్యాసి నేను గౌరవించును. మిత్రమా, దాని విద్య కాగిన వారిని దైవముగా పూజించును. మిత్రమా, అటులైన అది గర్వము కాదయ్యా, మంచి సుగుణమడియా చెప్పవచ్చును. కావచ్చును. వేశ్యల పట్ల నీవి విపరీత గుణములని మొదట నేను నమ్మలేదు. అంతే కదా. ఇందులో యథార్థమును ప్రత్యక్షముగా చూపుటకై ఒక మిత్రుడు ఈ పూట నన్ను దాని ఇంటికి తీసుకుని పోయాను. ఎట్లా తమరిని? మిత్రమా, మిత్రమా, మంచి రసికులే. దానికేమి కాని దాని మేడ, దాని భోగము, దాని భాగ్యము వీటికేమి కాని మిత్రమా, కానీ దాని సౌందర్యము చూచుటకు నా కన్నులు చాలినవి కావయ్యా. అబ్బా, అంతటి రూపస్య, జగదేక ఊర్వశియ. మిత్రమా,
నీ 2 కన్నులు చాలలేదా? అవును. అటులైన నా కన్నులు కూడా నెరవ తీసుకుని పోగయితివా ఏమి? నీ కన్నులను కాదు కాని మిత్రమా, నీ పాండిత్యము తీసుకుని పోయినలా నాకు పరాభవము తప్పిండును. పాండిత్యమా? ఉమ్. అది ఎటులా? నన్ను తీసుకుపోయిన మిత్రుడు పంచకావ్యములు ముగించి ప్రతాపరుద్రము చేపట్టిన వాడుగడచే కటికుడే అతని వెంట వెళ్ళడం బట్టి నేనేదో వెలగబెట్టదనని నాకును ఆసనము వేసి, అయ్యా మీరెవరి వద్ద చదువుకున్నారని ప్రశ్నించినది. అప్పుడు తమరేం ప్రత్యుత్తరం ఇచ్చారు? అంతటా నేను ఊరుకున్న సరిపోను కదా. సకల కళా సంపన్నుడకు బిల్వమంగళమూర్తి నాకు ఆబాల్యమిత్రుడై ఉండా వేరొకరి వద్ద చదువుకోవాల్సి పని ఏమని వయ్యారముగా ఉత్తరము వయ్యారంగా ప్రత్యుత్తరం ఇచ్చావు. మిత్రమా, ఈ విధంగా నా పేరు దాని చిట్టాలోకి ఎక్కించితివన్నమాట. నేను లెక్కింపలేదు మిత్రమా. మరి అదే మొదలుపెట్టినది నీ చక్కదనము, నీ పాండిత్యము. అసలే వేశ్య, ఆ పైన పడచదివినముండా మెరక వీధిన మేకపు దావనేమో పల్ల వీధిన పడ్డ దావం భోగము దాని ఇంట నుండు. సరే సరే, అది అట్టుంచుము. ఆ పై సంగతి ఏమని చెప్పుదును? పరాభవమే. నన్ను చూసి చటలను ఒక శ్లోకము చదివి దీని భావమేదో తెలుపమన్నది. శ్లోకమా? శ్లోకం అన్న మన బ్రాహ్మణులకు వెన్నతో పెట్టిన విద్య కదా. ఇప్పుడు ప్రతివారు బ్రాహ్మణుడు ఎదురుగానే శ్లోకం అడుగుతున్నారు. చెప్పేసావా? ఎక్కడ మిత్రమా, నేను ఎంత పీకులాడినో నాకు అర్థము కాలేదు. నన్ను తీసుకుపోయిన మిత్రుడు తడమలాడిన అతనికి అర్థము కాలేదు. అయ్యా, మీ సంగతి ఇంతటితో శాంతముగా తేలినది. ఇక మీ గురువు గారి సంగతి తేలవలసి ఉన్నదని ఆ శ్లోకం అది ఎంతటి జటిల సమస్యయో. మిత్రమా, ఒక కాగితమపై రాసి ఇచ్చినది. ఆహా మిత్రమా, ఎంత చక్కని చాటు రాసినదయ్యా, ఎంత చక్కని చాటు రాసినది.